అతిగరది హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, దిస్ ఈస్ దివ్య. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్, పర్మనెంట్ గ్రూప్ సి పొజిషన్స్కి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అనేసి, ఇది క్లిక్ చేయండి. అలాగే అప్లై ఆన్లైన్ కావాలంటే ఇది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ గ్రూప్ సి పొజిషన్స్కి ఫస్ట్ రిక్రూట్మెంట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ ఒకసారి చూడకపోతే చూడండి. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షార్ట్స్ రూపంలో ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే మాత్రం ఇలా పెడుతూ ఉంటాము. లింక్స్ అన్నీ ఫస్ట్ కామెంట్లు అయితే ఉంటాయి, వీడియోస్ కూడా అప్డేటెడ్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నోటిఫికేషన్ అయితే చూసేద్దాము. ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఏంటనేసి ఇది చూడండి ఫ్రెండ్స్. గ్రూప్ సి పొజిషన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. 14 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. చాలా మందికి అయితే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఈ జాబ్స్ అనేవి. లోయర్ డివిజన్ క్లర్క్ అయితే 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ 16, అందులో 6 అన్రిజర్వ్డ్. 18 to 27 ఇయర్స్ మీ ఏజ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఫస్ట్ 3 పొజిషన్స్కి. స్టెనోగ్రాఫర్ అయితే ఒకటైతే ఉంది. డ్రాఫ్ట్స్మ్యాన్ 2 అయితే ఉన్నాయి. ఏ కేటగిరీలో ఉన్నాయి కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు. సినిమా ప్రొజెక్షనిస్ట్ అయితే వచ్చేసి ఒకటైతే ఉంది. కుక్ అయితే 14 వేకెన్సీస్. కాంపోజిటర్ కమ్ ప్రింటర్ అయితే ఒకటైతే ఉంది. సివిలియన్ మోటార్ డ్రైవర్ అయితే 3 వేకెన్సీస్. కార్పెంటర్ అయితే 2 వేకెన్సీస్. ఫైర్ మ్యాన్ అయితే 2 వేకెన్సీస్. టీఏ బేకర్ కన్ఫెక్షనర్ అయితే 1 వేకెన్సీ అయితే ఉంది. టీఏ సైకిల్ రిపేర్ అయితే 2 వేకెన్సీస్. టీఏ ప్రింటింగ్ మిషన్ ఆప్టర్ అయితే 1 వేకెన్సీ అయితే ఉంది. బూట్ రిపేర్ అయితే 1 వేకెన్సీ అయితే ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూడండి ఫ్రెండ్స్, టోటల్ 151 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 151లో 78 అయితే వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే ఉంటాయి. అండ్ ఎవరు మిస్ అయితే అవ్వద్దు. సంబంధించిన ఎలిజిబిలిటీ అయితే చూద్దాము. లోయర్ డివిజన్ క్లర్క్ అయితే వచ్చేసి 12th క్లాస్ పాస్ అయిపోవాలి. మీకు ఏంటంటే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ యొక్క వివరాలు అయితే ఇక్కడ ఇచ్చారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అయితే వచ్చేసి 12th క్లాస్ ఆర్ ఈక్వివాలెంట్ ఉంది. మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దీంట్లో డిక్టేషన్, ట్రాన్స్క్రిప్షన్ అవి ఉంటాయి. వీటికి క్లియర్గా అయితే ఇచ్చారు. డ్రాఫ్ట్స్ మ్యాన్ అయితే వచ్చేసి 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 12th క్లాస్ చదివి డిప్లొమా ఇన్ డ్రాఫ్ట్స్ మ్యాన్షిప్లో వచ్చేసి మినిమం 2 ఇయర్స్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదా ఐటీఐ డ్రాఫ్ట్స్ మ్యాన్ చేసిన 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. సినిమా ప్రొజెక్షనిస్ట్ గ్రేడ్ అయితే 2 అయితే వచ్చేసి 12th క్లాస్ చేసి అయితే ఉంది. మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిమిలర్ ఫీల్డ్లో ఉండాలి. కుక్ అయితే వచ్చేసి 12th క్లాస్ పాస్ అయిపోయి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ కుక్ రిలేటెడ్ దాంట్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మీరు ఐటీఐ కుక్ చేసిన 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కాంపోజిటర్ కమ్ ప్రింటర్ అయితే వచ్చేసి 12th క్లాస్ పాస్ అయిపోయి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలేటెడ్ ఫీల్డ్లో అయితే ఉండాలి. సివిలియన్ మోటార్ డ్రైవర్ కూడా 12th క్లాస్ పాస్ అయిపోయి మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ అండర్టేకింగ్ ఇన్ డ్రైవింగ్ హెవీ లైసెన్స్ దాంట్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. కార్పెంటర్ అయితే వచ్చేసి 12th క్లాస్ పాస్ అయిపోయి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ కార్పెంటింగ్లో ఉండాలి. అలాగే మీకు ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఐటీఐ నుంచి కార్పెంటర్ చేసిన 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఫైర్ మ్యాన్ అయితే వచ్చేసి మెట్రికులేషన్ అది ఈక్వివాలెంట్ చేసి మస్ట్ పోసెస్ సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ హెవీ వెహికల్కి సంబంధించి ఉండి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి రిలేటెడ్ ట్రేడ్లో. అలాగే టెక్నికల్ అటెండెంట్ బేకర్ అండ్ కన్ఫెక్షనర్లో కూడా మీరు ఐటీఐ కానీ డిప్లొమా కానీ చేసిన ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ దాంట్లో ఉండాలి. టెక్నికల్ అటెండర్ సైకిల్ రిపేర్ అయితే వచ్చేసి సైకిల్ రిపేర్ దాంట్లో ఐటీఐ చేసి మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. ప్రింటింగ్ మిషన్ ఆపరేటర్ అయితే వచ్చేసి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో ప్రింటింగ్ చేసి దానికి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. బూట్ రిపేర్ మల్టీ టాస్కింగ్ బూట్ రిపేర్ కూడా అంతే ఫ్రెండ్స్, ఐటీఐ బూట్ రిపేర్లో చేసి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే వచ్చేసి మెట్రికులేషన్ పాస్ అయితే సరిపోతుంది. మీ మెయిన్ ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫీస్ అన్న ట్రైనింగ్ మాత్రం చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓన్లీ 10th క్లాస్ అర్హతతోని దాదాపు 150 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ దీనికి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను క్లియర్గా అప్లై ఎలా చేయాలో కూడా చూపిస్తాను.
ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, ఈ అప్లై ఆన్లైన్ కింద క్లిక్ హియర్ అప్లై లాగిన్ అయితే ఉంది, దాన్ని అయితే క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఫస్ట్ మీరు క్రియేట్ న్యూ అకౌంట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. క్రియేట్ న్యూ అకౌంట్లో మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మొబైల్ నెంబరు, పాస్వర్డ్, మీ జెండర్ అయితే ఇవ్వండి, మీ మొబైల్ మిడిల్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసేసి లాగిన్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ లాగిన్ అయితే చేసుకోండి. ఒక్కసారి గైడ్ లైన్స్ కూడా చదవండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చదువుకోవాలి గైడ్ లైన్స్. నేను అన్ని చదివి అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్తున్నాను, మీరు కూడా గైడ్ లైన్స్ ఒకసారి క్విక్గా చదివి ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఓటీపీ, అలాగే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి క్యాప్చాని ఎంటర్ చేయండి. వెరిఫై ఓటీపీస్ క్లిక్ చేస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ఈ ఓటీపీ అనేది టైం పీరియడ్లో మీరు ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్, 2 ఓటీపీస్, అప్పుడే మీరు వెరిఫై ఓటీపీకి వెళ్ళండి. ఒకవేళ టైం అయిపోతే మాత్రం రీసెంట్ ఓటీపీస్ అని క్లిక్ చేసుకుని క్యాప్చాని ఎంటర్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఓటీపీస్ అయితే పంపిస్తారు. ఫ్రెండ్స్ ఈమెయిల్ ఐడికి, మొబైల్ ఐడికి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫికేషన్ అయితే చేసుకున్నాను. తర్వాత ఇలా ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, నేను ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివాను, ఒకసారి మీరు కూడా చదివి టిక్ బాక్స్లో టిక్ కొట్టేయండి. ఇలా టిక్ కొట్టేసిన తర్వాత ఇక్కడ ఐ హియర్ టు డిక్లేర్ దగ్గర అగ్రీ అండ్ కంటిన్యూ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది, అలాగే పోస్ట్ అప్లైడ్ ఫర్, నేను కార్పెంటర్కి అప్లై చేశాను. జెండర్ అయితే వచ్చేసి ఫీమేల్, అన్రిజర్వ్డ్ కేటగిరీ, సిటిజన్ ఆఫ్ ఇండియా. సో దీనికి 12th పాస్ అయిపోయి ఐటీఐ సర్టిఫికెట్ ఉండి 2 years రిలవెంట్ సర్టిఫికెట్ అయితే ఉండాలి క్లియర్గా. సో నా దగ్గర ఇవి వచ్చాయి ఫ్రెండ్స్. అదర్ రిలాక్సేషన్ అయితే వచ్చేసి ఇక్కడ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ అయితే 3 years కంటిన్యూ సర్వీస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంటా లేదా నన్ను అని పెడుతున్నాను నేను. సో ఐ అగ్రీ దగ్గర మీరు ఏం చేస్తారంటే టిక్ కొట్టే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఆర్ యూ షూర్ వాంట్ టు కంటిన్యూ, క్లిక్ హియర్ న్యూ అప్లికేషన్ టు కంటిన్యూ అయితే అడుగుతుంది. సో నేనేం చేస్తున్నానంటే న్యూ అప్లికేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. అప్లికేషన్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ ఫిల్ ద డీటెయిల్స్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ అయితే అడుగుతుంది. నేను ఓకేని క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ అడిషనల్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్, డిక్లరేషన్, ఇవన్నీ కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ప్రింట్ అప్లికేషన్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. సో మీరు ఏం చేస్తారంటే మీ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము రెడ్ కలర్లో ఉన్న ఆస్ట్రిక్స్ కంపల్సరీ ఫిల్ చేయాలి. నేమ్ యాజ్ పర్ ద మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఎలా ఉంటే అలా రాయండి. ఫాదర్ నేము, మదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ రిలీజియన్ మెన్షన్ చేయండి. మీ ఫోన్ నెంబరు, అలాగే మొబైల్ నెంబర్ ఇక్కడైతే వస్తుంది ఫ్రెండ్స్. మీ ఈమెయిల్ ఐడి, అలాగే ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటో రాయండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీ పుట్టుమచ్చలు ఫ్రెండ్స్, మీ 10th క్లాస్లో ఎలా ఉంటే అలా రాయండి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, ఒకవేళ మీరు చేంజ్ చేస్తే ఎస్ పెట్టండి, డీటెయిల్స్ ఇవ్వండి, లేకపోతే నో పెట్టండి. మీ స్టేట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో నా తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ పెడుతున్నాను. కరస్పాండెన్స్ అడ్రస్, మీ హౌస్ నెంబరు, మీ స్టేటు, మీ డిస్టిక్, అలాగే మీరు పిన్ నెంబర్ ఏంటి, మీ పోస్ట్ ఆఫీస్ ఏంటో రాయండి. ఒకవేళ కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ బాక్స్లో టిక్ కొట్టేయండి, సేమ్ అయితే వస్తాయి. మీ క్యాస్ట్ టైప్, ఇక్కడ క్యాస్ట్ ఏంటి, అన్రిజర్వ్డ్ కదా నాది, నేను అన్రిజర్వ్డ్ అయితే ఇచ్చాను. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత సేవ్కి వెళ్ళండి. సేవ్ చేసేసి నెక్స్ట్కి అయితే వెళ్తే మీకు ఎడ్యుకేషన్ అడిషనల్ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ సెక్షన్కి అయితే వచ్చాను. నెక్స్ట్ సెక్షన్లో ఎడ్యుకేషన్ అడిషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మ్యాండేటరీ క్వాలిఫికేషన్ అయితే ఉంది కదా, అవైతే ఇవ్వండి. సో 12th క్లాస్ ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ అయితే వచ్చేసి ఐటీఐ ట్రేడ్ స్కిల్స్ అయితే ఇవ్వాలి. 12th క్లాస్లో నేను ఏ రోల్ నెంబరు, ఏ స్కూలు, ఏ యూనియన్, ఏ స్టేట్లో చదివాను, ఏ బోర్డులో చదివాను, ఏ పాసింగ్ ఇయర్, ఎంత % మార్క్స్ వచ్చాయి, అవన్నీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఐటీఐ కూడా ఎక్కడ చదివాను, ఇవేం చదివాను అన్నీ అయితే ఇవ్వండి. మిస్సెల్లేనియస్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే, అంటే అదర్స్ 10th క్లాస్ కానీ బీఎస్సీ కానీ మీ దగ్గర ఏది ఉంటే అడిషనల్ డీటెయిల్స్ అదైతే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మిస్సెల్లేనియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అది ఇవ్వండి. సో ఫస్ట్ అయితే వచ్చేసి 12th అయితే ఇవ్వండి. తర్వాత ఐటీఐ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఐటీఐ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఇది ఎడ్యుకేషనల్. ఇక్కడ కింద చూడండి ఎక్స్పీరియన్స్ అనేది. సో ఇక్కడ ఎక్కడన్నా పనిచేస్తే ఆ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కంపల్సరీగా ఇవ్వండి. ఏ కంపెనీలో పనిచేశారు, ఏ ఇన్స్టిట్యూషన్లో పనిచేశారు, ఎంతకాలం పనిచేశారు,
ఆ డీటెయిల్స్ ఇవ్వండి. ఒకటి కంటే ఎక్కువ కంపెనీలో పనిచేసినట్లయితే యాడ్ న్యూ కొట్టండి. ఇక్కడ కూడా ఒకటి కంటే ఎక్కువ మీరు ఎంటర్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ న్యూలోకి వెళ్ళండి. యాడ్ న్యూలోకి వెళ్ళేసి మీరు 10th ఇస్తారా, గ్రాడ్యుయేషన్ ఇస్తారా, లేకపోతే ఇంకా అదర్గా ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అవైతే ఇచ్చేయండి. ఒకవేళ మీకు అవసరం లేదనుకుంటే ఇక్కడ డిలీట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఇచ్చేసి సేవ్కి అయితే వెళ్ళిపోయి నెక్స్ట్కి అయితే వెళ్తే అదర్ డీటెయిల్స్కి అయితే వస్తుంది. ఇక్కడ చూడండి అదర్ డీటెయిల్స్కి అయితే వెళ్తున్నాను. సో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిక్రూట్మెంట్ టైప్ వచ్చేసి వస్తుంది. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అయితే అడుగుతున్నాను. నేను నో అని పెడుతున్నాను. నో అని పెట్టేసి నెక్స్ట్కి వెళ్తే అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే ఉంది. ఇక్కడ మీ ఫోటో, సిగ్నేచరు, ఐడి కార్డు అంటే ఆధార్ కార్డుని అప్లోడ్ చేయాలి. మీ 12th సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడ ఫోటో వచ్చేసి సైజ్ 50 KB సైజెస్ ఇచ్చారు కదా, ఈ సైజెస్ ఉంటేనే తీసుకుంటుంది. ఇక్కడ క్యాప్చర్ ఫోటో కావాలంటే క్యాప్చర్ కూడా చేసుకోవచ్చు మీ ఫోటోని. చూస్ ఫైల్ అని క్లిక్ చేసుకుని అది ఎక్కడ ఉందో అక్కడైతే చూస్ చేసుకుని అప్లోడ్ అయితే చేయండి. ఫ్రెండ్స్ నేను చూడండి అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ డాక్స్ నేమ్స్ దగ్గర ఇలా అయితే రావాలి ఫ్రెండ్స్. అవి అయితే అప్పుడే అప్లోడ్ చేసినట్టు. నేను నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ డిక్లరేషన్లో ఇక్కడ ఏం చేస్తానంటే టీ బాక్స్లో ఇచ్చిన అన్ని టిక్ అయితే కొడుతున్నాను ఫ్రెండ్స్. టిక్ అని కొట్టి ప్లేస్, డేట్ మెన్షన్ చేసి ఇక్కడ వీళ్ళ క్యాప్చా అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఒకసారి రీఫ్రెష్ చేస్తే క్యాప్చా అయితే వస్తుంది. ఆ క్యాప్షన్ ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్కి అయితే వెళ్ళండి. అయితే వచ్చేసి ఎలా వస్తుందంటే ప్రివ్యూ అండ్ సబ్మిట్లో ప్రివ్యూ అయితే వచ్చేసి మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ అయితే కనిపిస్తాయి. అన్నీ చెక్ చేసుకుని 1కి 2 సార్లు చెక్ చేసుకుని ఏమైనా మిస్టేక్స్ ఉంటే సెర్చ్ చేసుకోండి. ఏవి మిస్టేక్స్ లేకుండా సబ్మిట్ అయితే చేయండి. దీనికి అయితే వచ్చేసి అప్లికేషన్ ఫీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరికైతే అప్లికేషన్ ఫీ అయితే ఉందో వాళ్ళకి అయితే వచ్చేసి గేట్వేకి అయితే తీసుకెళ్తుంది. మీరు నెట్ బ్యాంకింగా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా ఏ విధంగా పే చేస్తారో ఆ విధంగా అయితే పే అయితే చేయండి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీని. ఫ్రెండ్స్ నాకైతే వచ్చేసి ఫర్దర్గా నేను కొన్ని డీటెయిల్స్ ఇవ్వలేదు, అందుకే ఫర్దర్గా ముందు స్టెప్స్కి వెళ్ళాలంటే డీటెయిల్స్ ఇవ్వండి అని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. సో నేను ఆ డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి నాకు ముందు స్టెప్స్కి అయితే వెళ్ళట్లేదు. సో మీకు డౌట్స్ ఉంటే కమెంట్ ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా అయితే ఉంది. మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ ఫిల్ అయితే చేసేయండి. అలాగే పేమెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఒక చిన్న లైక్ చేసి వీడియోని అయితే క్లోజ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.